పర్ఫెక్ట్ టైంకి బోర్డింగ్ చేయడం అయింది. సెక్యూరిటీ క్లియర్ చేసుకుని బోర్డింగ్ అయితే వచ్చేటప్పటికి బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బోర్డింగ్ అఫ్కోర్స్ వాడు వెయిట్ చేసి ఉండేవాడు, ఎందుకంటే ఈ చికాగో నుంచి వచ్చిన ఫ్లైట్లో చాలామంది కనెక్టింగ్ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు. బోర్డింగ్ అయిపోయింది. ఇది 787 డ్రీమ్ లైనర్. ఇది బాగుంది, లెగ్ స్పేస్ అది కూడా చాలా బాగుంది. మంచి ప్లేస్ ఉంది. పవర్ సాకెట్ ఇచ్చాడు, USB హెడ్ ఫోన్ సాకెట్ యాజ్ యూజువల్. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే విండోకి దీనికి ఇక్కడ కుషన్స్ లేవు. ఈ బటన్ పెట్టుకుంటే మనకి కలర్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు బ్రైట్నెస్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తే మీకు టింట్ అయిపోతుంది. అది బ్లూ అయిపోయింది అంతే, ఫుల్ డార్క్ కూడా అయిపోతుంది. సో ఇది ఇందులో స్పెషాలిటీ. ఇన్ఫోటైన్మెంట్ అది మామూలే, ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది అన్నది మళ్ళీ చూద్దాం. టాక్సీయింగ్ స్టార్ట్ అయింది, రైట్ టైం. ఈ బోయింగ్కి వింగ్ చూడండి చాలా పెద్దది ఉంది కదా. నా ఛానల్కి ఈ వీడియోతోటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో హ్యూస్టన్ నుంచి హైదరాబాద్కి నేను చేస్తున్న జర్నీలో థర్డ్ లెగ్ ఆఫ్ జర్నీ. ఫస్ట్ లెగ్ వచ్చి హ్యూస్టన్ నుంచి చికాగో అమెరికన్ ఎయిర్లైన్స్లో అయింది. సెకండ్ లెగ్ చికాగో టు అబుదాబి ఎతిహాద్ ఎయిర్వేస్. ఇప్పుడు థర్డ్ లెగ్ కూడా అబుదాబి నుంచి హైదరాబాద్ ఎతిహాద్ ఎయిర్వేస్లోనే నడుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఆ రెండు వీడియోలు కంటిన్యూషన్ అనమాట. ఆ రెండు వీడియోలు చూడని వాళ్ళ కోసము లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. చికాగో ఎయిర్పోర్ట్లో మంచు తుఫానులో చేసిన ప్లేన్ స్పాటింగ్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది, తప్పక చూడడానికి ప్రయత్నించండి. చికాగో నుంచి అబుదాబి నేను చేసిన వీడియోలో లాస్ట్ మినిట్లో నేను కళ్ళు బాగా చికిలిచ్చడం చూసి కొంతమంది అడిగారు నన్ను, ఎందుకు అంతలా చికిలిస్తున్నదని. ఇదేం లేదు, జట్లాగ్. అప్పటికే 16 అవర్స్ నుంచి నిద్ర లేదు కదా, దానివల్ల అసంకల్పితంగా కొట్టుకున్న కళ్ళు అవి. ఈ వీడియోలో కూడా మీరు ఇప్పుడు చూసే ఉంటుంది కదా, ఆ కళ్ళు చూస్తే ఒక రకంగా ఉంటాయి, ఎందుకంటే నిద్రలేమి వల్ల. Proceeds for departure. చదివింది పైనాపిల్ పుడ్డింగ్. ఇదేంటిది తెలియట్లేదు, ఇదేమిటో. ఇది బాగుంది, ఇది స్మూత్గా ఉంది. ఇది స్ప్రెడ్ ప్రాబ్లం ఇచ్చాడు. వెజిటబుల్ రైస్ అనుకోండి, ఎస్ వెజిటబుల్ రైస్. వీడు పచ్చి బీట్ తోటి చేశాడు, ఇది పచ్చి బీట్ తోటి ఏంటో తెలియదు, అలా రకం ఉంది. రైస్ బాగానే ఉంది, రైస్లోకి వంకాయ కర్రీ ఇచ్చాను, వంకాయ మసాలా కర్రీ. ఈ బీట్రూట్ కూడా తినలేం, పచ్చి బీట్రూట్ తిండాడు బాబు అసలు.
మటుకు మ్యాంగో పుడింగ్ ఇది బాగానే ఉంది. మ్యాంగో పుడింగ్ బాగుంది, అది వేస్ట్. ఓవరాల్గా ఫుడ్ సర్వీస్ నన్ను మెప్పించలేకపోయింది. ఇది షార్ట్ హాల్ ఫ్లైట్ సర్వీస్ అవ్వడం వల్ల ఫుడ్ సర్వ్ అయిన వెంటనే కాఫీ టీ సర్వ్ చేసి దుకాణం కట్టేశారు. మనం ఇప్పుడు డిసెండింగ్ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్కి. ఆ కనిపిస్తున్న లైట్స్ అన్ని హైదరాబాద్ సిటీ. సో ఈ వీడియో తోటి నా USA 2 వ్లాగ్ పూర్తయిపోయినట్లే. దీని ముందు వీడియోలు చూడనట్లయితే నా ప్లేలిస్ట్ USA 2.0కి వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోయినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరొక కొత్త సిరీస్తో మీ ముందుకు ఉంటాను. అంతవరకు సెలవు. ఉంటామది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.